కర్కాటక రాశి వారికి మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మా విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి తెలియజేయగలరు? కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 6, అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం వల్ల సుఖ సౌఖ్యాలని పొందుతారు. తలపెట్టిన అన్ని కార్యాలలో పురోగతిని సాధిస్తారు. వ్యాపార వర్గం వారికి లాభాలు అధికంగా కలుగుతాయి. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు, ఉద్యోగ అభ్యర్థులకు అనుకూల సమయం. తోటివారికి సహాయం చేసే శక్తి లభిస్తుంది. రాజకీయ రంగం, న్యాయవాద రంగం, వైద్య రంగం వారు అభివృద్ధిలో పయనిస్తారు. సానుకూల ధోరణితో ఉన్నతమైనటువంటి లక్ష్యాలని సాధిస్తారు. రుణ విముక్తిని పొందుతారు. చేసిన అప్పుల్ని తీర్చగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగాదాలకి వెళ్ళకూడదు. తగాదాల్లో మధ్యవర్తిత్వం కూడా వహించకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. సహోద్యోగులతో, ప్రత్యర్థులతో వివాదాలకు దూరంగా ఉండాలి. వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ప్రయత్నపూర్వకంగా వాటిని అడ్డుకోవాలి. అలాగే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దుబారా ఖర్చులు ఉంటాయి. ఆ అధిక ఖర్చులను తగ్గించుకోవాలి. చెడు వ్యసనాలకు, చెడు ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఉన్నది కనుక వాటి నుంచి జాగ్రత్త పడాలి. పునర్వసు నక్షత్రం వారికి నిదానంగా ఈ సంవత్సరం క్రమేపీ వృద్ధిని సాధిస్తారు. పుష్యమి నక్షత్రం వారు గౌరవ మర్యాదలు, కీర్తి లాభాన్ని పొందుతారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, అలాగే దుర్గామాత దర్శనం, రాహువుకి శనికి జపము హోమము చేసుకుంటూ, చేయగలిగిన వారు చలివేంద్రాలు కట్టించుట, కాకులకు ఆహారం పెట్టుట, ఇటువంటి పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు.